హైదరాబాద్ రీకల్చర్లో కేఫ్ నీలోఫర్ కైతే ప్రత్యేక స్థానం ఉంది. నగరవాసులకైతే గరం గరం టీతో పాటు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తూ ఈ కేఫ్ నీలోఫర్ అయితే యాజమాన్యం హైదరాబాద్ నగరం నడి ఒడ్డున అక్రమ నిర్మాణాలు కూడా నిర్మిస్తున్నట్లు వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. కేఫ్ ఫౌండర్ బాబురావు అక్రమ నిర్మాణాలకైతే రాజకీయ నాయకులు, మున్సిపల్ అధికారులనైతే అండదండలైతే పుష్కలంగా ఉన్నట్లు మీడియాలో వార్తా కథనాలైతే గుప్పమంటున్నాయి. ఇక హైదరాబాద్ మహానగరంలో పేరు ప్రఖ్యాతులుగా పొందిన నీలోఫర్ కేఫ్ అక్రమ నిర్మాణాల వ్యవహారం జీహెచ్ఎంసీ పాలనలో కూడా తీవ్ర నిర్లక్ష్యానికి, అవినీతికి అద్దం పడుతోందంటున్నారు కొంతమంది స్థానికులు. ముఖ్యంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 112లో అయితే కూడా నీలోఫర్ కేఫ్ వాహనంపై ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా అదనపు అంతస్తుల నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ కూడా అధికారులు కళ్ళు అప్పగించి కూడా చూస్తున్నారన్న ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. చట్టం ప్రకారం జారీ చేసిన షోకార్డ్ నోటీసులు, ఇటు స్పీకింగ్ ఆర్డర్లు కూడా అమలు కావడంతో తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అక్రమ నిర్మాణంపై ఓ సామాజిక కార్యకర్త 2025 జూలై 1, జూలై 18, డిసెంబర్ 9వ తేదీల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ కు కూడా వరుసగా ఫిర్యాదులు కూడా చేశారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం అధికారుల చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు స్థానికులు. అనుమతులు లేకుండా నిర్మాణంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుంటున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ జోన్ సర్కిల్ 16 పరిధిలోని నీలోఫర్ కేఫ్ యాజమాన్య నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాల కోసం కూడా అదనపు అంతస్తును నిర్మిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకవేళ నిబంధనల ప్రకారం అనుమతులు పొంది ఉంటే సుమారు 50 లక్షల రూపాయల వరకు ఫీజుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, ఆ మొత్తాన్ని పోగొట్టడానికి అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారని ఆరోపిస్తున్నారు. టీఎస్బీపాన్ చట్టం 2020 హెచ్ఎంపీ చట్టం అయితే 1985 ప్రకారం అక్రమ నిర్మాణం అయితే గుర్తించిన వెంటనే షోకాజ్ నోటీస్ జారీ చేయడం టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రాథమిక కర్తవ్యం. మరి భవన యాజమాని ఇచ్చే వివరణ విని అక్రమ నిర్మాణాలను కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించిన తర్వాత అధికారులు జారీ చేసిన నిర్ణయాత్మక కర్తవ్యం అయితే స్పీకింగ్ ఆర్డర్. ఇది చట్టబద్ధమైన ఆదేశం కాబట్టి దీని తర్వాత కూడా అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడానికి ఎటువంటి అడ్డంకులైతే ఉండవు. ఈ కేసులో మే 5, 2025 షోకాజ్ నోటీస్ లెటర్ నంబర్ 111 టీపీఎస్ డీసీ సర్కిల్ 18 ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ 2026, 22 ముఖ్యంగా సేడింగ్ ఆర్డర్ జారీ అయినట్లు కూడా రికార్డులు అయితే చెప్తున్నాయి. అన్ని ఆధారాలు ఉన్నా కూడా అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయడానికి జీహెచ్ఎంసీ వెనకడుగు వేయడం వెనుక బలమైన కారణాలు కూడా ఉన్నాయనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భవనం అదనపు అంతస్తుల నిర్మాణం వెనుకనైతే కేఫ్ నీలోఫర్ చైర్మన్ బాబురావుతో మున్సిపల్ సెక్షన్ ఆఫీసర్ స్థాయి అధికారులు కూడా ముడుపులు కూడా అందుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కేఫ్ నీలోఫర్ అక్రమ నిర్మాణాల వెనుక జీహెచ్ఎంసీ కార్యాలయంలోని సెక్షన్ ఆఫీసర్ స్థాయి అధికారి సాయి కిరణ్ ఉన్నట్టు కూడా వార్తలు అయితే షికారు చేస్తున్నాయని చెప్పాలి. ఇక హైదరాబాద్ టీ కల్చర్ లో కేఫ్ నీలోఫర్ అయితే ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. నగర వాసులకు కూడా గరం టీతో పాటు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తున్న ఈ కేఫ్ నీలోఫర్ యాజమాన్యం హైదరాబాద్ నగరం నడిబొట్టునైతే అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నట్లు కూడా వార్తలు అయితే షికార్లు కొడుతున్నాయి. కేఫ్ ఫౌండర్ బాబురావు అక్రమ నిర్మాణాలకు రాజకీయ నాయకులు, మున్సిపల్ అధికారుల అండదండలు కూడా పుష్కలంగా ఉన్నట్లు మీడియాలో వార్తా కథనాలు అయితే గుప్పమంటున్నాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అసలు నీలోఫర్ కేఫ్ లో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి, అసలు సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష ఏదైతే హైదరాబాద్ మహానగరంలో ఏదైతే నీలోఫర్ కేఫ్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 ఖైరతాబాద్ జోన్ సర్కిల్లో 16 నిబంధనలకు 2 చోట్ల కూడా నిబంధనలను ఉల్లంఘించారని చెప్పేసి దీనికి సంబంధించి ఏదైతే సామాజిక కార్యకర్త ఒకతను దీనికి సంబంధించి అక్రమ నిర్మాణం ఏదైతే పాత బిల్డింగ్ ఉందో దానిపైన పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ తో ఇంకొక ఫ్లోర్ వేస్తున్నారు అని చెప్పేసి దీనికి సంబంధించి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాదాపుగా 2-3 సార్లు దీనికి సంబంధించి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. 2020 జూలై ఒకసారి, జూలై 18, డిసెంబర్ 9, 2025 జీహెచ్ఎంసీ కమిషనర్ కే దీనికి సంబంధించి స్వయంగా వెళ్ళి ఏదైతే సామాజిక కార్యకర్త ఉన్నారో అతను ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినా కూడా ఎక్కడా పట్టించుకోవట్లేదని చెప్పేసి మీడియాకి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి మొత్తం కూడా ఇదంతా వెలుగులోకి వచ్చిన నేపథ్యం అయితే చూస్తాం. ఏదైతే బాబురావు ఏదో నీలోఫర్ కి సంబంధించి చైర్మన్ బాబురావు ఉన్నారో మీడియా ముందుకు వచ్చి దంపుడు ఉపన్యాసం అయితే ఇస్తూ ఉంటారు. స్థాయి గురించి ఇంకా వగేరా ఏదైతే టీ పౌడర్ ఎక్కడ తీసుకొస్తున్నాము, మిల్క్ ఎక్కడ తీసుకొస్తున్నాము అన్ని చెప్తున్నాడు. కానీ ఏదైతే ఈ అక్రమ నిర్మాణం ఉందో దాదాపుగా ఏదైతే ఖజానాకి, ప్రభుత్వ ఖజానాకి పర్మిషన్ తీసుకోకపోవడం వల్ల దాదాపుగా 50 లక్షల వరకు దీనికి సంబంధించి గవర్నమెంట్ ఖజానాకి ఇది పడినట్టుగా కూడా తెలుసు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే షోకాజ్ నోటీసులు జారీ చేసిందో ఆ షోకాజ్ నోటీసులు కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించి అధికారులు కన్నెత్తి చూడట్లేదు. మొత్తం మీద దీనికి సంబంధించి కూడా ఏదైతే జీహెచ్ఎంసీ సెక్షన్ ఆఫీసర్
సాయి కిరణ్ ఉన్నాడు. సాయి కిరణ్ మొత్తం కూడా దీనికి సంబంధించి తంతుకు మొత్తానికి కూడా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే వితౌట్ పర్మిషన్, జిహెచ్ఎంసీ పర్మిషన్ కావచ్చు, దీనికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 5 ఫ్లోర్ వేసుకోవాలంటే ఖచ్చితంగా జిహెచ్ఎంసీ సంబంధించిన పర్మిషన్ ఉండాలి. సో ఎక్కడ కూడా పర్మిషన్ అయితే తీసుకున్న దాఖలు అయితే లేవు. దీనికి సంబంధించి సాయి కిరణ్ కి ముడుపులండి అని చెప్పేసి స్థానికులు అయితే బలంగా దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఈ సామాజిక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇది మొత్తం కూడా విలువలోకి తీసుకొచ్చిన పరిస్థితి చూసాం. ఎప్పుడు కూడా బాబురావు ఎక్కడ మీడియాని మేనేజ్ చేస్తున్నారు, అధికారులు మేనేజ్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా మేనేజ్ చేస్తున్నారు. ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి హైడ్రా సంబంధించి ఏదైతే చిన్న చిన్న స్థానికులు చిన్న ఇళ్ళు వేసుకుంటే నైట్కి వెళ్ళి చెప్పేసి కోర్టుకి అవకాశం కూడా ఇవ్వకుండా నైట్కి వెళ్ళి కూలగొట్టిన పరిస్థితి చూసాం. ఇలాంటి బడా బాబుల వైపు తన్నెత్తి కూడా ఎక్కడ కూడా హైడ్రా కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఎక్కడ కూడా వీళ్ళ వైపు తొంగు చూసిన పరిస్థితి అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే మే 5, 2025 షోకాజ్ నోటీసులు లెటర్ నంబర్ 111 TPS DC సర్కిల్ నంబర్ 18 హైదరాబాద్ సంబంధించి కూడా ఇది మొత్తం దీనికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు జారీ చేసినా కానీ ఎక్కడా కూడా ఆ నోటీసులు సంబంధించి ఎక్కడా కూడా నీలోఫర్ ఎక్కడా కూడా దానికి సంబంధించి కట్టడం కూడా ఎక్కడా ఆగిన పరిస్థితి లేదు. యథేచ్ఛగా కడుతూనే ఉన్నారు. ఏదైతే కడుతున్నప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు వెళ్ళి అక్కడికి సీజ్ చేసిన పరిస్థితి అయితే ఎక్కడా కనిపించలేదు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే నీలోఫర్ బాబురావు ఉన్నాడో, బాబురావు మీడియా ముందుకు వచ్చి మొత్తం కూడా సోషల్ మీడియా కావచ్చు, లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, వీళ్ళందరూ కూడా మేనేజ్ చేస్తున్నట్లు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ న్యూస్ సర్కిల్ అవుతున్న పరిస్థితి చూసాం. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే 50 లక్షల వరకు ఏదైతే ఈ అనుమతులు తీసుకోవాలంటే జిహెచ్ఎంసీ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, దాదాపుగా 50 లక్షల వరకు దీనికి సంబంధించి కూడా పన్నుల రూపంలో, పర్మిషన్స్ రూపంలో గవర్నమెంట్ కు ఆదాయం వస్తుంది. ఆదాయాన్ని గండి కొట్టే విధంగా ఏదైతే ఖైరతాబాద్ లో ఒక బ్రాంచ్ ఉంది, రోడ్ నెంబర్ 12 లో ఒక బ్రాంచ్ ఉంది. ఈ 2 బ్రాంచ్లకి సంబంధించి ఉన్నటువంటి బిల్డింగ్ కి అప్గ్రేడ్ పైన ఇంకో ఫ్లోర్ వేస్తున్నారు అని ప్రధానమైనటువంటి ఆరోపణకు సంబంధించి సామాజిక కార్యకర్తకి ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో దానికి సంబంధించి కూడా ఫైల్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ ఆఫీస్ చుట్టూ పదే తిరుగుతూ ఉన్నారు. ఇది అక్రమ నిర్మాణం, దీని చుట్టూ ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ ఎక్కడా తీసుకోలేదు, ఖచ్చితంగా ఈ బిల్డింగ్ సీజ్ చేయాలని చెప్పి ఆ సామాజిక కార్యకర్త తిరుగుతున్నా కానీ ఎక్కడా కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడా పట్టించుకునే పరిస్థితి అయితే చూసాం. రామకృష్ణ ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ అధికారులకు కూడా వారి యొక్క అండదండలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటే నిజంగా ఈ రాజకీయ నాయకుల యొక్క అండదండలతోనే వీళ్ళు ఇట్లా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని అంటారా, లేకపోతే దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరి మెయిన్ గా దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ సెక్షన్ ఆఫీసర్ సాయి కిరణ్ ఎవరున్నారో ఆ సాయి కిరణ్ ని సంబంధించి కూడా ఏదైతే ఈ బిల్డింగ్ పర్మిషన్ కి సంబంధించి పర్మిషన్ తీసుకోలేదు, ఏదైతే వాళ్ళ దృష్టికి వచ్చిందో ఆ దృష్టికి వచ్చిన తర్వాత డబ్బులతో మేనేజ్ చేశాడు అని చెప్పేసి సామాజిక కార్యకర్త ఎవరైతే ఉన్నారో స్థానికులు కావచ్చు మేనేజ్ చేశారు. జిహెచ్ఎంసీ దృష్టికి వచ్చినప్పుడు వచ్చి నోటీసులు జారీ చేయాలి. ఆ నోటీసులు జారీ చేసిన తర్వాత ఖచ్చితంగా సీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది ఎక్కడా కూడా జరగలేదు. ఏదైతే కట్టడాలు ఉన్నాయో యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ఆ సాయి కిరణ్. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.